Hello guys, welcome to my channel Arun's English Hub. ఇక్కడ మనం ఈరోజు ద మిడ్ నైట్ విజిటర్ బై రాబర్ట్ ఆర్థూర్ ఇది 10th ఇంగ్లీష్ మీడియం ఏదైతే ఉందో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో సప్లిమెంటరీ రీడర్లో FA1 సిలబస్ అనమాట. సో మనం ఇక్కడ పారాగ్రాఫ్ వైజ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ముందుగా మనం ఫస్ట్ పారాగ్రాఫ్ చూస్తే అజబుల్ డిడ్ నాట్ ఫిట్ ఎనీ డిస్క్రిప్షన్ ఆఫ్ అ సీక్రెట్ ఏజెంట్. ఓకే, అతన్ని చూస్తే మనకు అతను ఒక సీక్రెట్ ఏజెంట్ అని అనిపించదు అనమాట. అంటే అలా కనిపించాడు అతను. ఓకే, అతను ఎలా కనిపిస్తాడంటే ఒక వింతగా కనిపిస్తూ ఉంటాడనమాట. ఓకే, అండ్ హీ వాజ్ ఫిట్ అండ్ స్లాపీ అండ్ హీ హ్యాడ్ అన్ యాక్సెంట్. అతను ఎలా కనిపిస్తున్నాడంటే కొంచెం బొద్దుగా, ఓకే, టెన్షన్ పడుతున్నట్టుగా, ఒక అతని యాక్సెంట్ అంటే మాట్లాడే విధానం కూడా చాలా వింతగా ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ ఫౌలర్ హ్యాడ్ బీన్ టోల్డ్ దట్ అజబుల్ వాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్పై ఇన్ ఫ్రాన్స్. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఫౌలర్ అనే అతను ఓకే ఏం చెప్పాడు అంటే అజబుల్ ఫ్రాన్స్లో చాలా ముఖ్యమైన గూఢచారి అని విన్నాడు. గూఢచారి అంటే మీకు తెలుసు కదా, మనకు మూవీస్లో చూపిస్తుంటారు, వాళ్ళు వెళ్ళేసి ఎవరు తప్పు చేశారు ఏంటి అని ఇవన్నీ పరిశోధన చేస్తుంటారు కదా. ఓకే, సో అలా ఇక్కడ అజబుల్ అనే అతను ఒక స్పై, ఒక ఏజెంట్ అంటారు అనమాట. ఏజెంట్ అని కూడా అనొచ్చు అనమాట. అదేవిధంగా ఫౌలర్ ఫెల్ట్ డిసప్పాయింటెడ్ విత్ ద అపియరెన్స్ ఆఫ్ అజబుల్. ఇక్కడ ఏంటంటే ఫౌలర్ తను విన్నదానికి ఇక్కడ చూస్తున్న దానికి సంబంధం లేదనమాట. అతను చూస్తూనే కాస్త నిరాశ చెందాడు అనమాట. అజబుల్ని చూసి ఫౌలర్ ఏం చేశాడు, నిరాశ చెందాడు. ఎందుకంటే అతనిలో ఉత్సాహం లేదనిపించింది అనమాట అతనికి. నెక్స్ట్ ఇంకొక పారాగ్రాఫ్ చూసుకున్నట్టయితే యు ఆర్ డిసిల్యూషన్డ్ అజబుల్ సెడ్. ఓకే, సో అజబుల్ ఏం చేశాడంటే ఇక్కడ మనకు అజబుల్ అంటే ఏంటి అని అర్థమయ్యేది ఈ పారాగ్రాఫ్ని బట్టి. ఇంతకుముందు అంతా కూడా అజబుల్ గురించి ఇతను ఏం ఫీల్ అయ్యాడని ఎక్స్ప్లెయిన్ చేశారు కదా. ఇక్కడ వచ్చేటప్పటికి అజబుల్ ఏంటి అనేది మనకు అర్థమవుతుంది అన్నమాట. ఇతను అజబుల్ ఏం చేశాడంటే ఇతను చూడగానే నువ్వు నిరాశకు లోనయ్యావు అని అజబుల్ చెప్పేశాడు. ఎవరిని, ఈ ఫౌలర్ని చూడగానే చెప్పేశాడు అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడు అంటే యు వర్ టోల్డ్ దట్ ఐ వాజ్ అ సీక్రెట్ ఏజెంట్, a spy, a dealing in a espionage and a danger. You wish to meet me because you are a writer అన్నాడు అనమాట. ఇక్కడ ఇతను ఏమని చెప్తున్నాడు అంటే అజబుల్, నీవు రచయితవు కాబట్టి నా జీవితం ఆసక్తికరంగా ఉంటుంది అనుకున్నావు అని అజబుల్ చెప్పాడు. అంటే ఇప్పుడు ఫైటింగ్స్ కానీ ఎట్లా ఊహించుకుంటారు, మామూలుగా సినిమాల్లో చూపిస్తుంటే మనకి ఎలా చూపిస్తారు, ఇట్లా 6 అడుగులు ఉన్నాడని, చాలా అందంగా ఉన్నాడని చెప్పేసి మనకి కోటు సూట్లు వేసి అలా స్టైల్గా గన్ను తీసి ఇట్లా కాల్చడం ఇట్లాంటివన్నీ చూపిస్తుంటారు కదా. కానీ ఇతను విన్నదానికి ఇక్కడ అజబుల్ రూపానికి సంబంధం లేదు. అలా అతను ఫీల్ అవుతున్నాడు అనే ఉద్దేశము అజబుల్కి కనిపించేస్తుంది అనమాట. అంటే అజబుల్ తెలిసిపోయింది అతనికి, అజబుల్ నా గురించి ఇతను ఇలా ఫీల్ అవుతున్నాడు అని చెప్పేసి. నెక్స్ట్ ఇక్కడ మనం పారాగ్రాఫ్ 3, పారాగ్రాఫ్ 4 అనేది మనం డిస్కస్ చేద్దాం అనమాట. ఇక్కడ అజబుల్ అన్లాక్ ద డోర్ అండ్ స్టూడ్ అసైడ్ టు లెట్ ఫౌలర్ ఎంటర్ ఫస్ట్. ఇక్కడ ఏం చేశాడంటే అజబుల్ డోర్ని తీసాడనమాట, తట్టి ఫౌలర్ని వెళ్ళేలా చేసాడనమాట. అక్కడ డోర్లోకి ఒక ప్లేస్లోకి వెళ్ళేలాగా చేసాడనమాట. దెన్ హీ స్విచ్డ్ ఆన్ ద లైట్. తర్వాత ఏం చేశాడు అతను, ఒక లైట్ ఆన్ చేసాడు అనమాట. అండ్ యాజ్ హీ ఎంటర్డ్ హీ క్లోజ్ ద డోర్ బిహైండ్ హిమ్. జనరల్గా మనం ఎక్కడైనా వెళ్తేనే తలుపు క్లోజ్ చేస్తాం కదా, ఇతను కూడా అదేవిధంగా ఆఫ్టర్ హీ గోయింగ్ ఇన్సైడ్ హీ క్లోజ్ ద డోర్ అనమాట. నెక్స్ట్ టర్నింగ్ పాయింట్, ఇక్కడ ట్విస్ట్. ఇక్కడ మన కథలో ప్లాట్ ఉంటారు కదా, ఇక్కడ కూడా ఒక టర్నింగ్ పాయింట్ ఉందన్నమాట. అంటే స్టోరీ ఎటువంటి మలుపు తీసుకున్నది అనేది ఈ పారాగ్రాఫ్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ అండ్ దెన్ ఫౌలర్ జంప్డ్ అసైడ్ అండ్ క్రైడ్ అవుట్. ఇక్కడ ఫౌలర్ ఏం చేశాడు, కాస్త పక్కకి జంప్ చేశాడు అనమాట. అంటే ఎగిరేసి గట్టిగా అరిచాడు. క్రైడ్ అంటే ఏడవడం కాదు, ఇక్కడ అరవడం అనమాట. ఓకే, ఫౌలర్ ఒక్కసారిగా గట్టిగా అరిచాడు అనమాట. నెక్స్ట్ విత్ అ హాఫ్ స్మైల్ ఆన్ హిస్ ఫేస్ అజబుల్ సెడ్ యు ఆర్ స్టార్టిల్డ్. ఓకే, అజబుల్ చిరునవ్వుతో నీవు భయపడ్డావు అన్నాడు అనమాట. ఫౌలర్ అరవడం చూసి నీవు భయపడ్డావు అని చెప్పాడు అనమాట. తర్వాత ఏమైంది అంటే మ్యాక్స్ వాజ్ అ స్లెండర్, అ లిటిల్ లెస్ దెన్ అట్ ఆల్, విత్ ఫ్యూచర్స్ దట్ స్ట్రగుల్డ్ స్లైట్లీ ద క్రాఫ్టీ ఫేస్ ఆఫ్ ఎ ఫాక్స్. ఇక్కడ ఇంకొక పర్సన్ గురించి వాళ్ళు డిస్క్రైబ్ చేస్తున్నారు. ఇందాక ఏంటి, ఫౌలర్ గురించి చూసాము, అజబుల్ గురించి కలిసాము. తర్వాత ఇక్కడ మ్యాక్స్ అనే అతని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇతను ఎలా ఉన్నాడంటే సన్నగా రిబటలాగా అంటారు కదా, అలా ఉన్నాడనమాట. పొడవు కాస్త తక్కువ ఉందంట 6 అడుగులకి. కానీ అతని ఎట్లా ఉందంటే అతని ముక్క నక్క మాదిరిగా చతురంగా ఉంటుందన్నమాట.
ఇప్పుడు మనకి ఇంగ్లీష్ పిక్చర్స్లో కొంతమందిని చూస్తూ ఉంటాం, విలన్స్కి పక్కన అట్లా చూస్తుంటాం కదా, అట్లా ఇతని మొహం కూడా అలా ఒక నక్కలాగా కనిపిస్తూ ఉందన్నమాట. చిన్న మొహము పొడుగ్గా కనిపిస్తుంది కదా. ఇక్కడ మ్యాక్స్ అనే అతను ఏంటి అంటే, మ్యాక్స్ హెల్డ్ ఎ స్మాల్ ఆటోమేటిక్ పిస్టల్ ఇన్ హిజ్ హ్యాండ్. మ్యాక్స్ చేతిలో ఏముంది అంటే ఒక ఆటోమేటిక్ పిస్టల్ ఉందన్నమాట. ఇట్లా ప్రెస్ చేస్తే 2-3 గుళ్ళు కూడా అట్ ఏ టైం వెళ్ళేట్టుగా ఉందన్నమాట. మ్యాక్స్ చేతిలో ఒక చిన్న తుపాకీ ఉంది. నెక్స్ట్, యూ కెన్ పుట్ యువర్ హ్యాండ్స్ రైజ్. సినిమాలో చూపిస్తుంటారు కదా, హ్యాండ్స్ అప్ అంటారు కదా, ఇక్కడ కూడా అతను అలా అన్నాడు అనమాట. హీ టోల్డ్ దెమ్ టు రైజ్ దేర్ హ్యాండ్స్. అతను మీరు చేతులు పైకి ఎత్తండి అని చెప్పాడు అనమాట. తర్వాత ఏం చేసి, వీ విల్ వెయిట్ హియర్ ఫర్ హాఫ్ అన్ అవర్, ద రిపోర్ట్ విల్ కమ్ టు యూ, ఇట్ విల్ బీ మైన్ అన్నట్టు అనమాట. ఓకే, సో అతను ఏం చెప్తున్నాడు, మ్యాక్స్ అనే అతను, మనం ఇక్కడ వెయిట్ చేద్దాం, ఒక 30 minutes వెయిట్ చేద్దాము. వెయిట్ చేస్తే ఏమవుతుందని చెప్తున్నాడు, ఒక రిపోర్ట్ వస్తుంది అంటున్నాడు. అదేవిధంగా ఆ రిపోర్ట్ అనేది తనది అని చెప్తున్నాడు. అంటే నేను తీసుకెళ్ళిపోతాను ఆ పర్టికులర్ రిపోర్ట్ అనేది అతను చెబుతున్నాడు అనమాట. సో ఇక్కడ మనకు paragraph 7. ఈ paragraph 7 అనేది ఏంటి అంటే బాల్కనీ ట్రిక్. మనం ఒకసారి చూద్దాం ఇది ఏంటి అనేది. ఇట్ మైట్ హ్యావ్ సేవ్డ్ మీ సమ్ ట్రబుల్ ఇఫ్ హ్యాడ్ నౌన్ అబౌట్ ద బాల్కనీ, అసబుల్ సెడ్. అసబుల్ ఏం చెప్పాడంటే ఒక చిన్న అబద్ధం చెప్పాడనమాట. ఓకే, బాల్కనీ అనేది ఉందని, నీకు బాల్కనీ గురించి తెలిసి ఉంటే నాకు పని తక్కువయ్యేది అని అసబుల్ చిన్న అబద్ధం చెప్పాడనమాట. జనరల్గా ఈ స్పైస్ అంతా ఏంటి అంటే, మనం ఏమనుకుంటాము, సినిమాలో చూపించినట్టుగా అట్లా ఫైట్లు చేసి వాళ్ళని 10 మంది వచ్చినా 15 మంది వచ్చినా అట్లా కొట్టేసి కింద పడేసి కాల్ చేసి అట్లా ఉండదన్నమాట. ఇక్కడ రియల్ లైఫ్లో ఇతను ఏంటి అంటే వాళ్ళు ఎక్కువగా వారి యొక్క తెలివిని ఉపయోగిస్తారు అనమాట. ఇక్కడ కూడా ఇతను ఏం చేశాడంటే ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాడు. ఆ ట్రిక్ ఏంటి అనేది మనకు ఫైనల్గా అర్థమవుతుంది అనమాట. దిస్ ఈజ్ ఎ బాల్కనీ అండ్ సమ్మన్ యూజ్డ్ ఇట్ టు ఎంటర్ మై రూమ్ అర్లియర్ అన్నమాట. ఇతను ఏం చెప్పాడంటే అక్కడ ఒక బాల్కనీ ఉందని, ఓకే, ఒక్కోసారి అక్కడ ఒక గదిలోకి ఎవరో వచ్చేవాళ్ళు అని చెప్తున్నాడు అనమాట. ఒకసారి ఒకడు ఆ బాల్కనీ ద్వారా నా గదిలోకి వచ్చాడని చెప్తున్నాడు అనమాట. తర్వాత ఫైనల్ ట్రిక్, నాక్ సౌండెడ్ ఎట్ ద డోర్ దగ్గర ఏమైపోయింది అంటే ఒక చిన్న నాక్, ఎవరైనా తడతారు కదా లోపలికి వచ్చే ముందు, అలా ఎవరు తలుపు తట్టారు అనమాట. దట్ విల్ బి ద పలీస్ అంటారు అనమాట. పోలీస్ అంటూ ఉంటారు కానీ మీకు చెప్పాను కదా చాలాసార్లు, పలీస్ అనేది ఒరిజినల్ ప్రొనౌన్సియేషన్ అనమాట. అజబుల్ సెట్ చేసి ఏం చెప్పాడంటే అది పోలీస్ కావచ్చు అని చెప్పేసి అజబుల్ ఒక చిన్న ట్రిక్ ప్లే చేశాడు అనమాట. తర్వాత ఏం చెప్పాడంటే మ్యాక్స్ ఇక్కడ కంగారు పడతారు కదా, ఇతను ఏంటి అంటే ఆపోజిట్, ఇతను అజబుల్ అని అతను ఒక స్పై, అతను ట్రిక్ ప్లే చేసేటప్పటికి ఇతను కంగారు పడ్డాడు. పోలీస్ అయితే ఏంటి నన్ను అరెస్ట్ చేస్తారు పట్టుకెళ్ళిపోతారు అన్నట్టుగా కంగారు పడ్డ ఏం చేశాడంటే మ్యాక్స్ జంప్డ్ త్రూ ద విండో టు ఎస్కేప్. అతను ఏం చేశాడంటే వెనక ముందు చూడుకోకుండా తప్పించుకోవడం కోసం పోలీసు నుంచి ఆ విండోలో నుంచి అతను దూకేసాడు అనమాట. ఎవరు, మ్యాక్స్. థర్డ్ పర్సన్ మనం ఎవరి గురించి అయితే డిస్కస్ చేసామో ఆ థర్డ్ పర్సన్ మ్యాక్స్ అలా జంప్ చేసాడు అనమాట. దెర్ వాజ్ నో బాల్కనీ. ఓకే, మ్యాక్స్ ఫెల్ అండ్ ప్రాబబ్లీ డైడ్ అని చెప్పాడు అనమాట. ద బాల్కనీ వాజ్ ఎ లై, మ్యాక్స్ మైట్ హ్యావ్ డైడ్. అక్కడ అసలు తర్వాత తెలిసింది ఏంటంటే అజబుల్ చెప్పింది ఏంటి అంటే అక్కడ బాల్కనీ అనేది లేనే లేదు, మ్యాక్స్ అనే అతను కింద పడిపోయి అతను చనిపోయి ఉండవచ్చు అని చెప్పి చెప్తాడు అనమాట. కంప్లీట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మోరల్ ఆఫ్ ద స్టోరీ, ఇంటెలిజెన్స్ అండ్ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్ ఆర్ స్ట్రాంగర్ దెన్ వెపన్స్. ఇక్కడ ఆయుధాలు ఉండడం కాదనమాట, మన యొక్క తెలివితేటలు ఏవైతే ఉన్నాయో వాటిని సరైన సమయంలో చక్కగా ఉపయోగించగలిగితే అవి తుపాకీ కంటే కూడా శక్తివంతమైనవి. ఎందుకంటే మనం ఎస్కేప్ అవడం ఇంపార్టెంట్ కానీ అవతలకి వాళ్ళకి హాని జరగడం కాదు కదా, అది ఈ స్టోరీ మనకు తెలియజేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్. ఇక్కడ దాకా విన్నారు అంటే మీకు నచ్చిందనే కదా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా ఈ లెసన్ని మీ స్నేహితులతో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.